ఈ పులి సీన్ ఉంటది. పులి చూడాలా అన్నం చూడాలా తెలియకుండా అదిరిపోయింది. ఓజీసే వాళ్ళు వేస్తే కాదు, సిల్వర్ స్క్రీన్ అమ్మ మొగుడు వచ్చాడు. ఇంకా అయిపోలేదు, ఇంకా సెకండ్ హాఫ్ ఉంది. ఇంట్రో కోసం నిజంగా ఒక రికార్డు మామూలుగా లేదు. మీరు డైలీ ఇక్కడ ఉన్నాను భయ్య, మైకులు పగిలిపోతే ఒక్క లెవెల్లో కొల్లగొట్టినారు. సాంగ్ కొల్లగొట్టేసింది. హరిహర వీరమల్లు ఎక్స్పెక్టేషన్స్ కి ఏ కొరత లేకుండా, పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్సే కాకుండా మనకు నటుడిగా ఒక మెట్టు తెలుసు, నేతగా ఇంకొక మెట్టు తెలుసు. 1600 సంవత్సరం సంబంధించిన కథని పుస్తకాల్లో చూసిన విధానం కన్నా వెండి తెర మీద కోహినూరు వజ్రాన్ని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి నట విశ్వరూపం చూపించాడు. కిస్ట్లు అయితే కనుక ఆసం లాగా ఉంది, కానీ ఆడవాళ్ళు మోసం చేయడం అనేది నిజమని మీడియా అగ్రవాల్ బయటకు కిస్ట్ బతికి ఎదగదీసింది. చాలా చాలా బాగుంది. తెల్లవారుజాము రికార్డులు అన్ని తారుమారు అయితే అన్ని రికార్డులు హరిహర వీరమల్లు పేరు మీద ఉంటాయి. లేకపోతే కనుక చూసుకోండి, కళ్యాణ్ బాబు గారు హిస్టరీ క్రియేట్ చేయబోతున్నారు. ఇవాళ రాత్రి సెన్సేషన్ జరుగుతుంది, చూడండి అన్న. చాలా బాగుందండి, బాగా చేస్తారు ప్రతి ఒక్కరు. రాముడు భీముడు, పవన్ కళ్యాణ్ దేవుడు, అంతే. మామూలు లేదు సినిమా. పవన్ కళ్యాణ్ గారిని ఇప్పటి వరకు చూసింది ఒక లెక్క, ఈ సినిమా ఒక లెక్క. ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ గారి సినిమాలు ఒకలాగా చూసాం, కానీ ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ గారు వేరు. సినిమా ఫస్ట్ హాఫ్ చాలా బాగుంది, చాలా అంటే చాలా బాగుంది. ఎలివేషన్స్ చాలా బాగున్నాయి. ముఖ్యంగా ఇంటర్వెల్కి ముందు ఒక ఫైట్ వచ్చింది, చాలా బాగుంది. ఎంట్రన్స్ ఒక ఫైట్ ఉంది, అది ఇంకా బాగుంది. చాలా బాగుంది, అద్భుతంగా ఉంది. ఎంట్రీ అయితే చాలా బాగుంది. అర్థం కాలేదు. అనసూయ గారి కొల్లగొట్టినారు ముందు వచ్చారు. పాట కూడా చాలా బాగుంది. చూడట్లేదు, అందరూ నిలబడే చూస్తున్నారు. కొల్లగొట్టిన పాట చాలా ఒక పాట వచ్చింది, హైలైట్. ఒక డైలాగు, 2 రాష్ట్రాలకి ఒకే ఒక సింహం పవన్ కళ్యాణ్. 2 రాష్ట్రాలకి సింహం. బాబులకే బాబు, బాబులకే బాబు. ఇప్పుడు వచ్చింది అనుకున్నాం, కానీ పవన్ కళ్యాణ్ ఒక షాక్ ఇచ్చింది ఇప్పుడే. చాలా బాగుంది. ఇప్పుడే పులిసిన్ అయ్యింది. నిధి అగర్వాల్ పవన్ కళ్యాణ్ ఒక చిన్న షాక్ ఇచ్చింది. పవన్ కళ్యాణ్ కాపాడటానికి వచ్చాడు. తనకి అనుకోకుండా ఒక పరిష్కారం, ఒక చెప్పను. మామూలుగా లేదు మూవీ, కొత్త చింపేశాడు. బ్రేక్ ముందు దృష్టి ఉంటుంది. ఇప్పటి వరకు ఉన్న సినిమా రికార్డులన్నీ ఈ సినిమా మూవీ. సెకండ్ హాఫ్ వెళ్ళి ఔరంగజేబుది చెక్కేస్తాం. ఈ సినిమా రికార్డ్స్ ని మళ్ళీ ఓజీతో మేమే తిరగరాస్తాం. ఒక కోహినూర్ వజ్రాన్ని ఇంకో కోహినూర్ వజ్రం వెళ్ళి తీసుకొని వస్తుంది. అన్న ఇంటర్వెల్ సీన్ అయితే, ప్రీ ఇంటర్వెల్ సీన్ అయితే కళ్యాణ్ స్టామినా చూపెట్టేశాడు. ఆ 18 నిమిషాలు ఫైట్ కోసం వెయిట్ చేస్తున్నాం. ఆ 18 నిమిషాలు ఫైట్ వచ్చిన తర్వాత ఎట్లా ఉంటుందో చెప్తాం. మొత్తం రాష్ట్రానికి ఒక్కడే దేవుడు, అదే పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ కనబడితేనే ఎలివేషన్ అన్న, ఆయనకు సపరేట్ ఎలివేషన్ అవసరం లేదు.
అన్న బాబీ డియోల్ గారి ఎంట్రీ సూపర్ అన్న, సూపర్ బాబీ డియోల్ గారి ఎంట్రీ. ఫస్ట్ ఆఫ్ హైలైట్ పాయింట్స్ ప్రతి పాయింట్ బాగుంది మూవీ ఇప్పటికైతే బాగుంది మూవీ బాగుంది. ఫస్ట్ సినిమా కానీ వజ్రాలతో ఒక ఫైట్ ఉంటుంది కదా చార్మినార్ దగ్గర, బ్లాక్ బస్టర్ మొత్తం అమ్మ దగ్గర సినిమా సినిమా అమ్మ దగ్గర తగ్గాలి. వాళ్ళ పాత్రలు కూడా చదువుకున్న దానికన్నా వెండి తెర మీద చూస్తుంటే ఆ జోష్ చాలా బాగుంది. ఇంకా సెకండ్ హాఫ్ కూడా ఇంకా కిస్టులు కూడా చాలా బాగా రీల్ అవుతాయి. పార్ట్ 2 కూడా చాలా హైలైట్ అని చెప్పొచ్చు, వాస్తవంగా చెప్పాలి. సాంగ్స్ బాగున్నాయి, ఎలివే షాట్స్ బాగున్నాయి. ఓన్లీ సింగిల్ 1 మంత్ పవన్ కళ్యాణ్ గారు ఆడవాళ్ళ కోసం రాజ్యాలు పోతాయి అన్నారు కదా, నిధి అగర్వాల్ సూపర్ గా ఉంది. నెక్స్ట్ లెవెల్ ఉంది. అన్న కీరవాణి వంగవచ్చు, కీరవాణి డైలాగ్స్ అన్న కళ్యాణ్ బాబు కామెడీ చేస్తాడు. అమ్మ తోడు నా అత్తారింటి దారేది గబ్బర్ సింగ్ ట్రోలర్స్ అంటున్నారు. ఈ సినిమాలో డైలాగ్ ఉంది, పరిష అంగీగోళ బేగలే ట్రోలర్స్ ఎవరు? పవన్ కళ్యాణ్ అంతే. సినిమా బాగుంది, పవర్ స్టార్ అంతే. సినిమా ఫస్ట్ హాఫ్ వరకు క్లాసిక్ ఉంది ఫిలిం, నెక్స్ట్ హాఫ్ నుంచి చూడాలి. రైట్, ఏదైతే ఇప్పటివరకు అయితే ప్రస్తుతానికి హరిహర వీరమల్లు సంధ్యా థియేటర్ 70mm ఫస్ట్ హాఫ్ ఇంటర్వెల్ అయితే ముగిసింది. ఇంటర్వెల్కే ఫ్యాన్స్ కేరింతలు కొడుతూ ఉన్నారు, రోలాకోలంగా ఉంది. ఒకసారిగా వారి మాటల్లో విన్నాం, వారి రియాక్షన్ ఏంటో విన్నాం. ప్రతి ఒక్కరు కూడా డైలాగులు కొడుతూ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటూ కేరింతలు కొడుతూ ఉన్నారు. ఒకసారి మనం విజువల్స్లో చూసుకోవచ్చు, ప్రతి ఒక్కరు కూడా అభిమానులు కేరింతలు కొడుతూ ఉన్నారు. ఫస్ట్ హాఫ్ అయితే ఇప్పటికి ముగిసింది, ఇలాగే కంటిన్యూ అవుతూ ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా చాలా అవైటెడ్ పీరియడ్ తర్వాత పవన్ కళ్యాణ్ సినిమా వచ్చింది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఎక్సైట్మెంట్తో ఉన్నారు. సో ఇప్పటివరకు జరిగిన ఫస్ట్ హాఫ్కే కేరింతలు మామూలుగా లేవు. అండ్ ఏదైతే కొన్ని సీక్వెన్సెస్ అవుతున్నాయో వారు మరీ చెప్తా ఉన్నారు, బాగున్నాయి పులితో సన్నివేశాలు అంటూ కూడా చెప్తా ఉన్నారు. కోహినూర్ వజ్రం కోసం చేసే పవన్ కళ్యాణ్ పోరాటం గురించి మాట్లాడుతున్నారు. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అయితే పండగ చేసుకుంటున్నారు. ప్రస్తుతానికైతే ఇది ఇప్పటివరకు అయితే ఇంటర్వెల్ అయితే నడుస్తూ ఉంది లోపల. ఇంకా ఇంటర్వెల్ తర్వాత అసలు కథ మొదలైపోతూ ఉంది. ఇదే ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. ఓవర్ టు స్టూడియో.